తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు కరీంనగర్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించి సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు రవీందర్ సింగ్, గుగ్గిల జయశ్రీ, బీఆర్ఎస్ పార్టీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ సుంకిశాల సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. వేడుకలు ఉత్సాహభరితంగా సాగి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపాయి. దినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి పూజలు, అర్చనలు చేయడం జరిగింది. అదైతే ఆ పూజల లోపల కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల లోపల సుసంపన్నం చేయాలని ఆ శక్తి కేసీఆర్ గారికి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి కేసీఆర్ గారి రాక కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటేనే ఒక రాష్ట్రం, ఒక రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అనేది వాళ్ళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నది. కనుక ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు రైతులకైతే ఏంది, ప్రతి పేదవానికైతే ఏంది, ఎవరికి ప్రతి ఏ మనిషికైనా కానీ ఒక సంక్షేమ పథకాన్ని గడప గడపకు పంపిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలందరూ తిడుతున్నారు కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుందనే ఆలోచన ప్రజలు వచ్చింది. కాబట్టి ఈ జన్మదినం నాడు గొప్పగా, ఘనంగా, ఆరోగ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారి ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర అర్చన చేపించి వారి ఇంకా వయసు, ఆరోగ్యం అన్నీ బాగుండాలి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినంలా కార్యకర్తలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్న సబ్బండ వర్ణాలు కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సబ్బండ వర్గాలు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల అభిష్టం మేరకు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని బీఆర్ఎస్ విద్యార్థులు మరి పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది.